సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధిలో మాన్ఫూట్ సోషల్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో గృహ కార్మికులకు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని సంస్థ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంస్థ కోఆర్డినేటర్ పద్మావతి మాట్లాడుతూ గృహ కార్మికులకు సమగ్ర చట్టం ప్రభుత్వం కల్పించాలి, గృహ కార్మికులను కార్మికులుగా గుర్తించాలి, వారానికి ఒక సెలవు ప్రభుత్వం ప్రకటించాలి, కనీస వేతనాలు చెల్లించాలి, సాంఘిక సంక్షేమ బోర్డు కావాలి, అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, ఐఎల్ఓ కన్వెన్షన్ 189ని ఆమోదించాలి, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్తే. అంతర్జాతీయ గృహ కార్మికుల అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు పటాన్చెరులో అంతర్జాతీయ ఉమెన్స్ డే మహిళల దినోత్సవం గురించి చెప్పబోతున్నా. గృహ కార్మికులు పటాన్చెరులో 5 నుంచి 6,000 మంది గృహ కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళకి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. గృహ కార్మికులకు ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయాలి, వారానికి ఒక సెలవు ప్రకటించాలి ప్రభుత్వం, గృహ కార్మికులకు ఈఎస్ఐ పిఎఫ్ కల్పించాలి, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెంటనే రద్దు చేయాలి, సాంఘిక సంక్షేమ బోర్డు గృహ కార్మికులకి ఏర్పాటు చేస్తే వాళ్ళకి కొన్ని హక్కులు దాంట్లో నుంచి వర్తిస్తాయి. ఏంటంటే వాళ్ళకి కొన్ని ఈఎస్ఐ పిఎఫ్లు కానీ, పిల్లలకి చదువుకోవడానికి స్కాలర్షిప్లు కానీ, మళ్ళీ వారానికి ఒక సెలవు, మళ్ళీ వాళ్ళకి ఏం కావాలన్నా సంక్షేమ బోర్డులో ఉంటుంది. వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఉంటుంది. ఇన్ని రోజులు పని చేస్తున్న వాళ్ళకి కనీస వేతనాలు లేవు. సంవత్సరానికి ఒక 100 రూపాయలు కూడా పెంచారు వాళ్ళు ఓనర్స్. అందుకోసమే వాళ్ళకి జీతాలు కూడా పెరగాలి. సుప్రీంకోర్టు వాళ్ళని గుర్తించాలి, ప్రభుత్వం వాళ్ళకి గుర్తించి ఐఎల్ఓ కన్వెన్షన్ 189 కూడా ఆమోదించాలి. గృహ కార్మికులను గుర్తించి ఇందిరమ్మ ఇల్లు ప్రకటించాలి. ఇళ్లలో పనిచేస్తూ వాళ్ళ కుటుంబాలను పోషిస్తూ మళ్ళీ ఇంటికి రాయిలు కట్టుకుంటూ వాళ్ళ ఫ్యామిలీలను చూసుకోవాలంటే చాలా ఇబ్బందులుగా ఎదుర్కొంటున్నారు. అలాంటి వాళ్ళకి ప్రభుత్వం గుర్తించి ఇందిరమ్మ ఇల్లు ప్రకటించాలని కోరుకుంటున్నాను. ఈరోజు పటాన్చెరులో అంతర్జాతీయ ఉమెన్స్ డే సందర్భంగా పటాన్చెరు ఫీల్డ్ కోఆర్డినేటర్గా